ఒరిస్సా రాష్ట్రం బరంపురంకు శ్రీ సింహాచల నరసింహస్వామి వారు రథం వెళ్ళింది. అక్కడికి రథం వెళ్ళగానే అక్కడున్న ఒరిస్సా వాసులు అందరూ అపూర్వ స్వాగతాన్ని పలికారు. అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే రథంకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అదే రథాన్ని తీసుకొచ్చిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామివారిని ఎంతగా ఇష్టపడ్డారో అదేవిధంగా ఆ ప్రధాన అర్చకులను కూడా అంతగానే ఇష్టపడి ఆయన్ని ఊరేగింపుగా తమ గ్రామంలోకి తీసుకువెళ్లారు. అడుగడుగున నీరాజనాలు పలికారు. చాలామంది మహిళలు చిన్నారులు ఆయన కాళ్ళు కడుగుతూ ఆయన పాదస్పర్శతో పొలకించిపోయారు. ఈ శ్రీనివాసాచార్యులకు లభించిన అపూర్వమైన విశేషమైన స్వాగతంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఒరిస్సా వాసులకు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంతో ప్రీతి అని, ప్రతి ఏటా కొన్ని లక్షల మంది వచ్చి దర్శించుకుంటారని తెలిపారు. అటువంటి ఈ ఒరిస్సా వాసుల వద్దకు ఈ రథం తీసుకువచ్చి వారి చేత స్వామివారి కళ్యాణం చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఈ ఒరిస్సా వాసులు కూడా తమ వద్దకు స్వామివారి ఉత్సవమూర్తి ఉన్న రథం రావడంతో పాటు స్వామివారి కళ్యాణాలను తమతో చేయించడంతో ఎంతగానో పొంగిపోయారు, ఎంతెంతగానో తన్మయత్వం చెందారు. చూడండి.